చూద్దాం. అమీర్పేట్ మైత్రివనం కేఎస్ఆర్ ఫ్యాషన్ షాప్ వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో దాదాపు 13 షాప్స్ లో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బిల్డింగ్ వెనకాల ఉన్నటువంటి హర్ష మెస్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని బిల్డింగ్ యజమాని ఆరోపిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో స్పందించి ఉంటే ప్రమాద తీవ్రత ఇంతగా ఉండేది కాదంటున్న బిల్డింగ్ యజమానితో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. మైత్రివనం సిగ్నల్ వద్ద జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఏదైతే భవనం వద్ద అగ్ని ప్రమాదం జరిగిందో అగ్ని ప్రమాద భవనానికి సంబంధించి ఓనర్ మనతో ఉన్నారు. ఎప్పుడు ఈ అగ్ని ప్రమాదం జరిగింది? 11:30కి అయిందండి. ఇది కంటిన్యూగా 3 అవర్స్ కాల్ది టోటల్ గా బిల్డింగ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఆ ఫైరింగ్ అయిన 1 అవర్ తర్వాత వచ్చారండి. ఒక 5 or 10 minutes గ్యాప్ లో వచ్చింటే మాత్రం ఇంత ప్రమాదం జరగకుండా. మీరు ప్రమాదం జరిగిన వెంబడి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినామండి. టోటల్గా 60-70% స్పాయిల్ అయిన తర్వాత వచ్చారండి. ఇప్పుడైతే 100% కింద ఉన్న షాపులు మా బిల్డింగ్ అంతా టోటల్గా మా కన్స్ట్రక్షన్ మెటీరియల్ 3 కోట్ల రూపాయల వరకు నష్టం అయిపోయి మేము రోడ్డు మీదకి వచ్చినామండి. మొత్తం 100% మేము దీని మీద డిపెండ్ అయ్యి మా ఫ్యామిలీ నడుస్తుంది. ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదం ఎట్లా జరిగిండొచ్చు? మీరు యాక్చువల్గా 1.5 months బ్యాక్ సేమ్ ఇటువంటి ఇన్సిడెంటే లైట్గా జరిగింది. ప్రమాదవశాత్తు అది తప్పింది. మా బిల్డింగ్ వెనుక భాగాన హర్ష మెస్ ఉంది. 1000 నుంచి 2000 మందికి అక్కడ వంట చేస్తుంటారు. కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తారు. ఆ పొగ మొత్తము బయటికి పోనీకే ఎటువంటి దారి వాళ్ళ దగ్గర లేదు. ఈ బిల్డింగ్ కి ఆ బిల్డింగ్ మధ్య 6 inches గ్యాప్ లా ఆ పొగ 2వ ఫ్లోర్ కి అంటుకొని మొత్తం బిల్డింగ్ అంతా స్పాయిల్ అయిపోయింది. వాళ్ళకి 1.5 months నుంచి సీరియస్ గా పంపిస్తున్నాం. కన్స్ట్రక్షన్ వాళ్ళని, వెల్డర్ వాళ్ళని వాళ్ళ మెస్కి పంపించినాము. వాళ్ళు ఎటువంటి సీరియస్ గా మ్యాటర్ తీసుకోలేరు. దాని దగ్గర ప్రూఫ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇదిగోండి, అధికారులు చెప్తున్నారు ఆ హర్ష మెస్కు ఈ అగ్ని ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. మీరేమో దానివల్ల జరిగింది అంటున్నారు. 2వ ఫ్లోర్ లా షార్ట్ సర్క్యూట్ జరగదండి. సప్లై బంద్ చేసినాము. ఇదిగోండి ప్రూఫ్. 1.5 year బ్యాక్ పొగ వచ్చినది. ఇది ప్రూఫ్. 2nd floor మాది. ఈ 1.5 months బ్యాక్ అయింది. ఇట్లా అప్పటి నుంచి మేము అలర్ట్ అవుతా ఉన్నాం. ప్రమాదవశాత్తు తగ్గింది. హర్ష మెస్ గొట్టం అండి ఇది. ఇది కిచెన్ నుంచి పోయే గొట్టం. ఇది ఆ బిల్డింగ్ కి ఈ బిల్డింగ్ కి మధ్యలో గ్యాప్. ఆ గ్యాప్ లో నుంచి వచ్చిన మంటలు ఈ ప్రమాదం జరిగింది. లాస్ట్ మెసేజ్ కూడా చూడండి. మేము కన్స్ట్రక్షన్ వాళ్ళని కూడా పంపించినాము. ఆయన ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళ బిజినెస్ కావాలి కానీ ఎక్కడ ప్రమాదం జరిగే విషయం మాత్రం వాళ్ళకి అవసరం లేదు. ఇదిగోండి లాస్ట్ మెసేజ్ చూడండి. వెల్డర్ని పంపిస్తున్న వాళ్ళకి పొగ వస్తుంది. 19th May వాళ్ళకి ఇచ్చిన మెసేజ్ పొగ వస్తుంది. ఇక్కడ చూడండి హర్ష విజయ్, హర్ష మెస్ మేనేజ్మెంట్, పొగ వస్తుంది, వీఆర్ టేకింగ్ సీరియస్లీ. వాళ్ళకి మెసేజ్ కూడా పంపించినాను. రెస్పాన్స్ ఇస్తలేరు. వెల్డర్లు పంపించారు. వెల్డర్లు కూడా తిరిగి వాళ్ళు అలసిపోయారు. మా వల్ల కాదు, మీరేమన్నా చేసుకోండి అన్నారు. ప్రధానంగా మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు తగిన నష్టము గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందో లేదా హర్ష మెస్ వాళ్ళు చేస్తారో. మేమైతే ఇప్పటికైతే రోడ్డు మీదకి వచ్చేసినామండి. మా జీవిత ఆధారం మొత్తము 5-6 మంది దీని మీద బతుకుతాం. మా ఫ్యామిలీ మొత్తం దీని మీదే బతుకుతామండి. అయితే 1.5 months క్రితం మీకు పొగ వచ్చిందని చెప్తున్నారు. అట్లా చెప్పినప్పటికీ మరి అధికారులకు మీరు ఈ సమాచారం ఇచ్చారా? అధికారులకు సమాచారం ఏందండి, ఫైరింగ్ డిపార్ట్మెంటే వచ్చింది. ఫైరింగ్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత హర్ష మెస్ క్లోజ్ చేయాలి కదా, లోపల పోయి చెక్ చేయాలి కదా. అసలు ఎందుకు వచ్చింది పొగ? బయట వరకు వచ్చింది. 2వ ఫ్లోర్లకి ఎందుకు వచ్చింది పొగ? 2వ ఫ్లోర్లకి వచ్చింది. ఇందులో అధికారుల మిస్టేక్ ఉందని మీరు భావిస్తున్నారు? మెయిన్ ఫైరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. 1.5 year బ్యాక్ ఫైరింగ్ అయినప్పుడే హర్ష మెస్ లో అసలు ఏం జరుగుతుంది లోపల, అసలు వేడి ఎందుకు వచ్చింది, దాన్ని హర్ష మెస్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకుండా కంటిన్యూ చేసారు. మేమేమంటే మామూలు మనుషులమండి. మేము ఎంత అధికారులతో ఎట్లా మాట్లాడగలుగుతాం మేము చెప్పండి? ఏం కొట్లాడతాం? రేపు పొద్దునేమన్నా వాళ్ళ దగ్గర వాటర్ పోసినా ఆయిల్ తోటి ఉంటుంది. మేము పోయి వాటర్ పోయి చల్లగా కావడానికి వాటర్ పోసిన ఆయిల్లో వాటర్ పడితే వాళ్ళకేమన్నా అయితే మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ మేమే పోవాల్సింది. ఒక మామూలు మనిషి ఏం చేయగలుగుతాడు? సో ఇది మన పరిస్థితి. వెనకాల ఏదైతే ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగినటువంటి భవనం ఉందో ఈ భవనం వెనకాల మాత్రం ఒకటి హర్ష మెస్ అనే పెద్ద దాదాపు రోజుకు 1000 నుంచి 200 మంది వరకు కూడా ఇక్కడ భోజనశాల అనేది ఉంది. అక్కడ కట్టెల పొయ్యితో చేసినటువంటి వంటల వల్ల అక్కడ ఉన్నటువంటి పొగ బయటికి ఎగిసిపడడంతో ఏదైతే 2nd floorలోకి రావడంతో ఈ ఫైర్ స్టార్ట్ అయిందని కూడా ఇక్కడ భవనానికి సంబంధించిన యజమానులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దాదాపు 1.5 year క్రితం కూడా సేమ్ ఇదే తరహాలో జరిగింది. అక్కడ జరిగినప్పటికీ కూడా అప్పుడు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి యాక్షన్
తీసుకోకపోవడంతోనే ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి షాపులకు సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆదుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి అగ్ని ప్రమాద కనుక ఏదైతే ఉదయం 11 ప్రమాదం జరిగితే దాదాపు అర్ధగంట 40 నిమిషాల వరకు కూడా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఎవరు ఇటువైపు రాలేదు. కొంచెం తొందరగా వచ్చి ఇంకా 5-10 నిమిషాల్లో తొందర అధికారులు అప్రమత్తం అయ్యింటే కనుక ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని కూడా యజమానులు అయితే మనతో పాటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పూర్తిగా అయితే భవనం ఉందో 3 ఫ్లోర్ల పాటు కూడా పూర్తిగా కాలిపోవడం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యజమానులు మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో అరుణ్, HM టీవీ, హైదరాబాద్.